Yeah, good evening, guys. Good evening, sir. Yeah, good evening. So, last previous classes, ఎవరికైనా doubts ఉన్నాయా? Please confirm once. Anyone? సార్ ఇది వ్యాట్ అనేది మా దానిలో యాక్టివేట్ కావడం లేదు సార్ సాఫ్ట్వేర్లో. అది పర్సంటేజ్ రావడం లేదు సాఫ్ట్వేర్లో. వీడియో విన్నారా నీట్గా? విన్నా సార్. ఎక్కడ అది యాక్టివేషన్ కాలేదు? ఇది వ్యాట్ అప్లికేబుల్ అది ఉంది కదా సార్, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కింద పర్సంటేజ్ అనేది రావడం లేదు, మా సాఫ్ట్వేర్లో రావడం లేదు. ఒకసారి చూద్దాం. సరే సరే, ఓకే సార్. యా, డన్ గైస్. సో, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ జిఎస్టి అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ మార్కెట్ లో ఉన్నారు, డీలర్స్ ఎవరు ఉన్నారు, ఓకే, బెనిఫిట్స్ ఏమున్నాయి, స్లాబ్స్ ఏమున్నాయి, ఓకే, రెగ్యులర్ డీలర్స్ కి లిమిటేషన్ ఎంత, కాంపోజిషన్ డీలర్స్ లిమిటేషన్ ఎంత, ఓకే, ప్రజెంట్ ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ గా డిస్కస్ చేశాం. టుడే మనకి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, తర్వాత ఐటమ్స్ కి ట్యాక్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎలా ఇవ్వాలి, టాలీ ప్రైమ్ 5.0లో మనం క్లియర్ గా టుడే డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో విత్ ఇన్ ద ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద సేల్స్. సెకండ్ ప్రాబ్లం, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాం, అదర్ స్టేట్ గా సేల్ చేస్తాం. థర్డ్ ప్రాబ్లం, మనకు పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే ఎలా, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే ఎలా, వాటిని ఎలా ఎంటర్ చేయాలన్నది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, టాలీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది మనకి ఇక్కడ, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా ఇక్కడ జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చారు 15 డిజిట్స్ తో. రియల్ టైమ్ లో మీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ మీరు మెన్షన్ చేయాలి. రియల్ టైమ్ లో ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మెన్షన్ చేయాలి. స్టేట్, మీ కంపెనీ ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ తే ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇవన్నీ ఒక్కసారి క్రియేషన్ చేసుకోవాలంతే, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1/4 ఉండాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1/4 ఉండాలి. యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. ఫ్రమ్ టుడే నుంచి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ ఇస్తున్నారు. ఎంటర్. మీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా, తెలంగాణలో ఉందా, కర్ణాటకలో ఉందా, ఆ స్టేట్స్ అన్ని ఇటు పక్క వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ సెజర్. రెగ్యులర్ ఆ కాంపోజిషన్ ఎక్కువ ఉంటాయి, సెజ్ అనేది ఎక్కువగా యూజ్ చేయరు, నో యూజ్. రెగ్యులర్ పెట్టుకోండి. తర్వాత మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ 37 ABCDE 6734 A1ZY. మీరు జిఎస్టీ 1 అనేది ఫైలింగ్ మంత్లీ చేస్తారా, క్వార్టర్లీ చేస్తారా? మంత్లీ అయితే మంత్లీ. ఈవే బిల్ అప్లికబుల్. మన ఇండియాలో లైక్ ఆంధ్రప్రదేశ్ లో 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ఫైనాన్షియల్ ఇయరే ఉండాలి ఇక్కడ కూడా. ఎంటర్. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఎస్. మీ కంపెనీలో 1% అంటే 5% సంబంధించిన ఐటమ్స్ మాత్రమే, అంటే వన్ టైప్ ఆఫ్, అది 5% అయినా, 12 అయినా, 18 అయినా, 28 అయినా, 1% ఐటమ్ మాత్రమే ఉంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు ఇలా.
లేదు సార్, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. చూడండి, ఇంటర్ స్టేట్ అయినా ఇంట్రా స్టేట్ అయినా అంటే విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేల్స్ వాల్యూ 50,000 దాటిందంటే ఇవే బిల్ తీయాలి అన్నట్టు. ఇది అవసరం లేదు, ప్రజెంట్ నో పెట్టే, సేవ్ చేయండి. యాక్సెప్ట్ నో, సేవ్. ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్రియేషన్ చేయండి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అవుతుంది. పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ. చూడండి, మనకి మీకు సమ్ టైమ్స్ ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ కాడ నాట్ అప్లికబుల్ ఉంటాయి. నాట్ అప్లికబుల్ ఉన్నాయంటే కింద ఉన్న ఫీచర్స్ అన్ని రావు. అప్లికబుల్ పెడితేనే కింద ఫీచర్స్ అని వస్తాయి. ఇది హెచ్ఎస్ఎన్ అండ్ ఏసీఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్, వీటిని డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనకు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఇవి మనం 3.0 పాయింట్లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. అండర్ గూడ్స్ అని. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ, సన్రీ క్రియేటర్స్. ఇక రియల్ టైంలో ఆ సప్లయర్ ది కడప, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్, అడ్రస్, డోర్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. రియల్ టైంలో మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. మీకు ఇన్వాయిస్ లో అన్ని ఉంటాయి. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అడుగుతుంది అతను రెగ్యులర్ డీలరా, కాంపోజిషనరా, అన్ రిజిస్టర్డా. రెగ్యులర్ అయితే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. చూడండి ఇక్కడ 37 ABCDE 2334 A1 Z1. నెక్స్ట్ సేల్స్ టు కుమార్ మర్చెంట్స్, సేల్స్ అకౌంట్స్. సన్రీ డెప్టర్స్. చూడండి నెల్లూరు, '37 TRDFG 7894 A1 Z5. రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్స్, టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ taxes, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ జిఎస్టి, ట్యాక్స్ టైప్ సిజిఎస్టి. సేవ్ చేయాలి. హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఎస్కేప్. ఫస్ట్ యూనిట్స్ కి వెళ్ళండి. ఎలా పర్చేజ్ చేస్తాం మనం ఇక్కడ? పిటి అంటే బాటిల్స్, పిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పిసి అంటే పీసెస్. ఇక్కడ చూడండి, పిటి. ఇక్కడ చూడండి
ఎప్పుడైతే మీరు జిఎస్టీ ఆప్షన్ ఎస్ పెడతారో యూనిట్ క్వాంటిటీ కోడ్ ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసాయి బాటిల్స్, తర్వాత విఎక్స్ బాక్సెస్, తర్వాత ఎన్ఓఎస్ నంబర్స్, పీసీ పీసెస్, ఇంకా ఎన్ని ఉన్నా చేసుకోవచ్చు ఇలాగే. బీజీ బ్యాట్స్, సో తర్వాత నెక్స్ట్ ఇంకా కేజీ కిలోగ్రామ్స్, ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ పోస్ట్ బాటిల్స్, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ పర్ కంపెనీ స్టాక్. మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారు అంటే ఇక్కడ కంపెనీలో ఏం హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చినా ట్యాక్స్ ఇచ్చినా అదే ఇక్కడికి వచ్చేస్తారు. లేదు సార్, ప్రజెంట్ ఏ ట్యాక్స్ అయితే ఉందో, ఏ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉందో ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. తర్వాత యూఎస్ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఇది నో నీడ్. ఓకే, ఇది తీసుకోవాలి మనం. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది 1901. డిస్క్రిప్షన్ ఐటమ్ నేమ్ ఇక్కడ కూడా యాజ్ పర్ కంపెనీ కాదు. ఓకే, స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ ఇక్కడ అడుగుతుంది ఎగ్జామ్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీ, ట్యాక్సిబుల్. ట్యాక్సిబుల్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే ఇది ఆల్కహాలిక్ డ్రింక్స్ వాటికి వస్తాయి. ఎగ్జాంపుల్ నిల్ రేట్ అంటే 0% ఐటమ్స్ కి వస్తుంది. ఇక్కడ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఫస్ట్ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 5%. ఇలా 1000 ఐటమ్స్ ఉన్నా కూడా మీరు ఇలాగే చేసుకోవాలి. హార్లిక్స్, బాక్సెస్ 0418, %12, 400, ఎన్ఓఎస్ నంబర్స్ 765, %18. Complaint, pieces 7845, %28. ఇలా 1000 ఐటమ్స్ ఉన్నా కూడా ఇలా చేయాలి. వచ్చేస్ లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ వచ్చేసి 100 lakhs, 10 lakhs. నెక్స్ట్ కాంట్రాక్ట్ 3 lakhs. కంట్రోల్ ఏ ఇచ్చినామంటే సేవ్. తర్వాత పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ 100, 300, 200, 230, 300, 400. కంప్లైంట్ 400, 2,56,000 కి మనం పర్చేజ్ చేసాం. ఆ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. జిఎస్టీ చూడండి
ఒక ఐటమ్ ఏమో 5% ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది. ఇక్కడ 30,000 కి 5% ట్యాక్స్ ఎంత పడింది, 46,000 కి 12%, 1,20,000 కి 18%, 60,000 కి 28% ఎంత ట్యాక్స్ పడింది. అది చూడాలి అంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ ఏ, ఆల్ట్ F1, ఎక్స్పెండ్. చూడండి 30,000 కి 5% అంటే 2.6 జిఎస్టీ, 2.5 జిఎస్టీ, 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 750. నెక్స్ట్ హార్లిక్స్ 46,000, ఓకే, 12% ట్యాక్స్, సిజిఎస్టీ 6, హెచ్జిఎస్టీ 6, 5,520లో బై 2 చేస్తే 2760, 1,20,000, 18% జిఎస్టీ, బై 2 చేస్తే 899, 21,600. తర్వాత 60,000, 16,800 బై 2 చేస్తే 1414, 8,400, 8,400 పడుతుంది. టోటల్ కలిపితే మనకి 45,420 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే ఇక్కడ 22 వచ్చింది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ అండ్ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది నో నీడ్. ఇక్కడ మీకు సపరేట్ పోర్టల్లో ఇస్తారు ఈవే బిల్. సేల్స్ లో వస్తుంది, పర్చేజ్ లో రాదు. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ సేల్స్, కుమార్ మర్చెంట్స్. పోస్ట్ 80, 350, కిలోమీటర్ 100, 450, కంప్లేన్ 200, 200, హార్లిక్స్ 150, 270, 1,53,500 కి మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాం. ట్యాక్స్ ఎంత పడింది, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1. చూడండి 28,000 కి 1,400 ట్యాక్స్ పడింది, 45,000 కి 8,100 ట్యాక్స్ పడింది, 40,000 కి 11,200 ట్యాక్స్ పడింది, 40,500 కి 4,860 ట్యాక్స్ పడింది. టోటల్ కలిపితే 25,560 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 12,000. ఇక్కడ సేల్స్ లో 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఇది టాలీలో ఇచ్చారు, బట్ ఇక్కడ తీయరు, దాని సపరేట్ పోర్టల్లో తీస్తారు. ఓకే, ఫర్దర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్ 1,79,000 మనం సేల్ చేస్తాం, 30,000 ఇచ్చారు. SBI కంట్రోల్ ఏ సేవ్. క్యాష్ పేడ్ టు క్రెడిటర్ పేమెంట్ 20,000. కంట్రోల్ ఏ రెంట్ పెయిడ్ 15,000. డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. టెలిఫోన్ చార్జెస్ పేమెంట్ 5,000. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. టేబుల్ వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ 25,000. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో 2,56,000, 1,53,500 అండ్ 1,27,500. 100 పర్చేజ్ చేసాం, 80 సేల్ చేసాం, 20 మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. 300, 100, 200, 400, 200, 200, 200, 150, 50.
ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనే ఒకే చోట కనపడతాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, డిస్ప్లే మోర్ రిపేర్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ 13,54,920. బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్ లోకి వెళ్తే జిఎస్టీ 1 అంటే మనకి సేల్స్. ఇక్కడ చూడండి, మనం ట్రాన్సాక్షన్స్ అనేది జిఎస్టీ నెంబర్స్ డూప్లికేట్ కాబట్టి అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటే జిఎస్టీ నెంబర్ ఫేక్, అది ఒరిజినల్ కాదు కదా, అందుకోసం ఇక్కడ చూపిస్తాయి. ఒరిజినల్స్ అయితే మనకి వాల్యూస్ ఇక్కడ వస్తాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్, కన్సూమర్ ఇక్కడ షో చేస్తాయి. జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు షో చేస్తాయి. నా అకౌంట్స్ చూపిస్తాను. ఓకే, పీరియడ్ తీసుకోండి. సెప్టెంబర్ మంత్ అనుకోండి. చూడండి, ఒరిజినల్ అకౌంట్స్, బిజినెస్ టు బిజినెస్. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు సి అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కొన్న వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు. వాళ్ళకి ఇక్కడ చూపిస్తాయి. టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ 18,459. ఐజిఎస్టీ ట్యాక్స్, తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ట్యాక్స్ అమౌంట్, ఇన్వాయిస్ అమౌంట్. ఇది జిఎస్టీ 1 ఫైలింగ్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఫైల్ చేసిన డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, ఒరిజినల్స్ కదా, ఉండవు. జిఎస్టీ 3B చూడండి, జిఎస్టీ 3B ఇలా షో చేస్తుంది. నేచర్ వ్యూ ఇచ్చినామంటే ఇలా వస్తుంది. ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. 12% సపరేట్, 18 సపరేట్, అన్ని సపరేట్ గా తీసుకుంటాం. మళ్ళీ రిటర్న్ వ్యూ ఇచ్చామంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా ఒరిజినల్ అకౌంట్స్ ఈ విధంగా మనం చూడాల్సి వస్తుంది. ఒరిజినల్ అకౌంట్స్ ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా అని డిస్కస్ చేశాం. ఇదే ప్రాబ్లం లోనే నేను సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను, అవి మీరే చేయాలి. గోచర్లోకి వెళ్తున్నా, కంపెనీ క్రియేషన్ ఇప్పుడు ఎలా చేస్తారో సేమ్ అలాగే చేయండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ప్రియా సొల్యూషన్స్ 25 lakhs పెట్టారు, 5 lakhs డిపాజిట్ చేశారు. పర్చేస్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసి నేను ఆన్ ద స్పాట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఆల్ట్ సి లేదంటే క్రియేట్. పల్లవి కంప్యూటర్ స్టోర్, సండ్రీ క్రియేటర్స్. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇక్కడ స్టేట్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలండి? హైదరాబాద్ అంటే తెలంగాణ. చెప్పండి. తెలంగాణ తీసుకోవాలి. తెలంగాణ. బెంగళూరు అంటే కర్ణాటక. కర్ణాటక తీసుకోవాలి. 36 ABCDE 2334 A1 Z7 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నామా, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నామా? చెప్పండి. అదర్ స్టేట్. సో ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ వాల్యూ సపరేట్, అదర్ స్టేట్ పర్చేజ్ వాల్యూ సపరేట్ రావాలంటే ఇక్కడ అదర్ స్టేట్ పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి ఎక్స్ట్రా. పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్ సర్వీస్. ఓకే, చూడండి ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలో చూపిస్తున్నాను. ఆల్ట్ సి ఐటెంలోకి వెళ్ళామా, హెచ్పి హాల్డర్. తక్కువ స్పీడ్ అవ్వడానికి మనం షార్ట్ కట్స్ ఉంది. గ్రూప్ కూడా ఉంది కదా, ఆల్ట్ సి డెస్క్టాప్స్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ.
నెంబర్స్. ఇంకా రిమైనింగ్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవన్నీ మీరు తీసుకోండి. పర్సంటేజ్ అంతా 28. చూడండి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఐటమ్ లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసి రాకుండా ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని టు సి ఎల్ ఆల్ట్రా మీరు అక్కడ ఇచ్చుకోండి 28%, 60 to 29,000. Alt C as to 17,000. Alt C Lenovo. Alt C గ్రూప్ ఏముంది ల్యాప్టాప్స్. కంట్రోల్ ఏ నెంబర్స్ 18%, 150, 59,000. Apple Mac ల్యాప్టాప్స్ 138, 1,62,30,000 కి మనం పర్చేజ్ చేసాం. వాటి కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి డిసెంట్ ట్యాక్సెస్ జిఎస్టీ 32,79,400 ట్యాక్స్ ఇవ్వాలి. ఈ అమౌంట్స్ మీద ఏది ఎంత పర్సెంట్ తెలుసుకోవాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చారంటే 6,50,000 మీద 1,82,000 ట్యాక్స్, 17,40,000 మీద 4,87,200 ట్యాక్స్. ఇలా చెక్ చేసుకోవచ్చు. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ లోకి వెళ్ళాలి. సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్ బెంగళూరు. ఆల్ట్ సి తండ్రి డెప్టర్స్. బెంగళూరు అంటే కర్ణాటక. ఇక్కడ కనుక మీరు తప్పులు ఇచ్చారంటే ట్యాక్స్ పడదు. 29 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ కూడా సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్, గుడ్స్, గ్యాసెస్ 50, 20,000. ఎల్ అల్ట్రా 30, 32,000. హెచ్పి అల్ట్రా 20, 15,000. ఇక్కడ ఐజిఎస్టీ ట్యాక్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుందో. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ సేల్స్. ఇలా సపరేట్ గా రావడానికి మనం 2 లెడ్జెస్ సేల్స్, 2 లెడ్జెస్ పర్చేజ్ క్రియేట్ చేసాం. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఎలా ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఇంకా ఫస్ట్ నుంచి వచ్చాయి కదా ట్రాన్సాక్షన్స్ అన్ని, ఇవన్నీ అలాగే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. ఓకే, పర్చేజ్ చేసేటప్పుడు మనకు డిస్కౌంట్ వచ్చిందంటే మనకి ఇన్కమ్, సేల్స్ చేసేటప్పుడు మన బిజినెస్ కి డిస్కౌంట్ వచ్చిందంటే మనకు అది ఎక్స్పెన్స్. సో మీరు అక్కడ ఉండే ఐటమ్స్ చేసుకోండి, నేను ఇక్కడ ఉండే తీసుకుంటాను. జస్ట్ అందాస్ మీకు చూపించాను. పర్చేజ్లోకి వెళ్ళాలి. 5 minutes చేస్తాను. పర్చేజ్ ఆల్ట్ సి జనరల్ స్టోర్
సన్రీ క్రెడిటర్స్ ఏమి ఇచ్చాడు అక్కడ? జమ్మూ కాశ్మీర్ 01 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజీఎస్టీ తీసుకోవాలా చెప్పండి? ఏం తీసుకోవాలమ్మా? ఐజీఎస్టీ. వెరీ గుడ్. పర్చేజ్ ఐజీఎస్టీ తీసుకోవాలి. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఫేక్ ఇస్తున్నాను. 50, 450, 100, 125. ఫస్ట్ 120, 400. 4 మీటర్ 50, 350. చూడండి 1 lakh మనం పర్చేజ్ చేసామండి. దాని మీద మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు? -4200. అది మీరు పర్చేజ్ లో అయినా మైనస్ ఇవ్వాలి, సేల్స్ లో అయినా మైనస్ ఇవ్వాలి. ఓకే. సో ఈ పైన అమౌంట్ పైన ఉంటే ఇవి ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి. ఆల్రెడీ ఉంది కదా. ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోండి. ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి -5% అని ఇవ్వాలి. లేదు డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చారనుకోండి లాస్ట్ లో ఇవ్వాలి -4200. 1 lakh మీద -4200 వెళ్ళిపోతే మనకి ఎంత ఉంది ఇక్కడ అమౌంట్? ఇక్కడ 95,800. ఈ 95,800 మీద ట్యాక్స్ పడుతుంది. 1 lakh మీద పడదు. ఐజీఎస్టీ 13,010 రూపీస్ ట్యాక్స్ పడింది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం. నెక్స్ట్ సేల్స్. ఎవరు సేల్ చేస్తున్నాం? విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తున్నాం. వైజాగ్ దినేష్ ఏజెన్సీ. సన్రీ డెప్టార్స్. ఆంధ్రప్రదేశ్ కదా వైజాగ్ అంటే. 37. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇక్కడ సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజీఎస్టీ తీసుకోవాలండి? ఏది తీసుకోవాలి? సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ కదా సార్. విత్ ఇన్ ద స్టేటే కదా. సేల్స్ తీసుకోవాలి. 50, 175, 20, 500, 35,250 మనం సేల్ చేసాం. దాని అండర్ కింద డిస్కౌంట్ అలౌడ్. మనమే కదా సేల్ చేసాం, మనమే డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మనకే కదా నష్టం. డిస్కౌంట్ అలౌడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సెంటేజ్ ఇచ్చామనుకోండి ఇక్కడ ఇవ్వాలా -5%. లేదు డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలా. మైనస్ మ్యాండేటరీ -5,000. 35,000 సేల్ చేసింటే 5,000 మనం డిస్కౌంట్ ఇచ్చాము. ఇక ఎంత ఉంది? ఇంకా 30,250 ఉంది. దాని మీద ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ 5,000 యాడ్ అయింది. ఇలా ఈ విధంగా క్యాష్ డిస్కౌంట్ మనం ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ వచ్చింది అంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అని మీకు ఎలా చేయాలో ఎంటర్ చేయాలో తెలుసు. ఓకే. టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము. ఈ వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. అవి చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. రేపటితో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. గ్రూప్ లో మెయిల్ ఐడీస్ ఒకసారి పోస్ట్ చేయండి. సెకండ్ మెటీరియల్ పోస్ట్ చేస్తాను. ఓకే. మెయిల్ యాక్సెస్